ఒక సినిమాలో ఒక హీరోయిన్తోనే అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, ఐ మీన్ చాలా ఇప్పుడు లేటెస్ట్గా చాలామంది హీరోలు వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక 10-15 మంది హీరోలు వస్తున్నారు. అంటే ఉంటున్నాళ్ళు ఎంతమంది అనేది నేను చెప్పను, కానీ వస్తున్నారు. మొత్తానికి రావడం అయితే ట్రై చేస్తున్నారు. దే ట్రై ఎ లాట్. వాళ్ళు ఒక హీరోయిన్ ఉంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది పక్కన. మీరేంటి ఫస్ట్ సినిమాలోనే 4 హీరోయిన్లు? అదే స్టోరీ అలా ఉంది, నేనేం చేస్తాను. స్టోరీలో 4 హీరోయిన్లు రాసింది. ఒక్కొక్క హీరోయిన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. అందరూ జస్ట్ కమ్ అండ్ గోలా కూడా లేరు, ఈక్వల్ స్క్రీన్ టైమ్లు ఉన్నాయి అందరికి. బట్ లాస్ట్కి ఎవరితో అయితే వీడు ఎండప్ అవుతాడు సినిమాలో హీరో, ఆమె మెయిన్ హీరోయిన్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ ఈక్వల్ స్క్రీన్ టైం ఉంది అందరికి. ఓకే. అండ్ అందరి హీరోయిన్లతో సాంగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ సాంగ్స్ ఏమి మీకు కమర్షియల్ సినిమాలో రేపు పెట్టాలి ఏదో రావాలని రాదు, సిచ్యువేషన్ స్టోరీ ఉంటుంది ఆ సాంగ్స్ లో. ఆ సాంగ్ లేకపోతే మీకు స్టోరీ కూడా అర్థం కాదు. ఓకే, స్టోరీలో వెళ్ళే సాంగ్స్ అన్ని ఇంక్లూడింగ్ ఒక ఫస్ట్ సాంగ్ నా ఇంట్రొడక్షన్ సాంగ్, అది కూడా కొంచెం స్టోరీలో వెళ్ళినట్టు మీకు ఆ సినిమా చూసి తెలుస్తుంది. అది ఒక్కటే కొంచెం కమర్షియల్ సాంగ్, ఇంట్రొడక్షన్ సాంగ్ లాగా పెట్టాము, బట్ అది కూడా కొంచెం స్టోరీలోకి వెళ్తుంది మీరు చూస్తే. ఓకే. ఇప్పుడు ఈ 4లో ఎవరికి మనం అంటే కొంచెం మన ఏజ్ గ్రూపు కొంచెం యూత్ కనెక్ట్ అయ్యేటట్టు, అమ్మాయి అనగానే కొంచెం బెల్లం ఉన్న చోటకి ఈగలు అలా వెళ్తాయి. ఈ 4లో ఎవరికి దగ్గరగా ఉంటావు నువ్వు? నేనా? 4 దగ్గరగానే ఉంటాను. ఇది పర్సనల్ లైఫ్ లో నేను అడిగేది. అవును, పర్సనల్ గా నేను అందరితో ఒకేలా మాట్లాడతాను సార్. మీతో ఒకేలా మాట్లాడితే వాళ్ళతో నేను ఐమ్ లైక్ ఎ మిర్రర్ టు బి ఆనెస్ట్. ఓకే. నాకు ఏది ఇచ్చినా నేను 2 times తిరిగి ఇచ్చేయగలుగుతాను. 2 times. లక్కీగా నాకు ఎవడో నెగిటివిటీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇవ్వలేదు. ఇస్తే నేను నెగిటివిటీ కూడా ఇచ్చేస్తాను. నా స్వభావం అదే. సో లక్కీగా నాకు అందరూ ఇప్పుడు ఫేస్ టు ఫేస్ అయితే పాజిటివిటీనే ఇచ్చారు. నెగిటివిటీ నాకు అంత పెద్ద వైరల్ అయినా సోషల్లో అంత ఉన్నా కానీ నాకు ఒక్కడు కూడా మొహం ముందుకు వచ్చి చెప్పేది అయితే జరగలేదు ఇప్పుడు దాకా. నేను మాట్లాడుతుంది నువ్వు చిన్నగా నైస్ గా చాలా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు, కానీ 4 అమ్మాయిలతో ఇప్పుడు ఎంత కాదనుకున్నా కుర్రోడివే, తప్పు కూడా కాదు, వాళ్ళు ఫ్లడ్ చేస్తారు కొంచెం. లేదు సార్, అందరూ ప్రొఫెషనల్ సార్. మేము సినిమా పరంగా నేను ఐఎమ్ వెరీ. సిగ్గుపడుతున్నావా? తలకాయించుకొని మాట్లాడుతున్నావు ఏంటి? అదే మరి ఆ టాపిక్ అలాంటిది ఎందుకు వచ్చింది వాళ్ళు. ఇప్పుడు నేను దీన్ని సీరియస్ గా మాట్లాడితే అది ప్రాబ్లం. అది ట్రోల్ చేస్తారని నేను యాక్సెప్ట్ కూడా చేస్తాను, ఈ టాపిక్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడని. సో వాళ్ళ ఎవ్రీబడి వీఆర్ ఆల్ ప్రొఫెషనల్స్ హియర్. మీకు ఏ సీన్, మీకు రొమాంటిక్ సీన్ కూడా దాని బీటీఎస్ చూస్తే సెట్లో అంతమంది ఉంటారా, అంత కష్టం ఉంటుంది వెనకాల అని మీకు అర్థమవుతుంది. బట్ ఆ బీటీఎస్ చూడకుండా డైరెక్ట్ గా మీరు ఆ సీన్ చూస్తే కనుక వాహ్ సూపర్ అంటారు, అండ్ ఏం ఎంజాయ్ చేస్తారా వీడు అంటారు. కానీ అక్కడ ఎంజాయ్మెంట్ ఏమీ ఉండదు అసలు. మొత్తం అంతా నాకు కాన్సంట్రేషన్ ఎక్స్ప్రెషన్ ఎంజాయ్మెంట్ ఉంటుందని తెలిసిపోయిందా? ఆల్రెడీ నీకున్న ఏజ్ కి ఎంజాయ్మెంట్ ఉంటుందని అనుకుంటున్నారంట. ఆ పొజిషన్ ఉంటే మాకు ఏం ఉండదు సార్, ఎందుకంటే మా కాన్సన్ట్రేషన్ అంతా ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుందని. అది కొంచెం అటు ఇటుకు వచ్చా చాలా చండాలంగా ఉంటుంది అలాంటి సీన్. మరి ఇప్పుడు ఇంతకు ముందు రొమాన్స్ ఎప్పుడు చేసి ఉండవచ్చు, చేయకపోయి ఉండవచ్చు, మరి అంత మంచి రొమాన్స్ సీన్స్ ఎలా చెప్పి చేయించారు నీతోని? నాకు లక్కీగా నాకు అవతల కోస్టార్స్ వాళ్ళు చాలా కంఫర్ట్ అండ్ కోఆపరేటివ్ కోస్టార్స్, అంటే దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. ఏం ఇబ్బంది లేకుండా వాళ్ళే ఏమంటారు క్యారెక్టర్లోకి వెళ్ళి ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తాను నేను చెప్తే బాగోదు కూడా కొన్ని దే టేక్ ద ఇనిషియేటివ్. అలాంటి సీన్స్ లో అలాంటి ఇంటెలెక్చువల్ పీపుల్ నాకు తగిలారు అనమాట. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, వాళ్ళే మాకు పాయింట్ చేస్తే ఇది ఓకే అది ఓకే. అలాంటి సీన్లు అప్పుడు నేను క్వైట్ అయిపోతా సార్. సరే, ఇప్పుడు 4 హీరోయిన్లు ABCD, 4 హీరోయిన్లో ఎవరెవరికి ఎక్కువ మార్కులు వేస్తారు? 4 హీరోయిన్ల పేర్లు చెప్పవా? మార్కులు అంటే సార్ ఎవ్రీబడి దే డిడ్ దేర్ గుడ్ జాబ్. అలా చెప్పడం కూడా అంటే నాకు చెప్పాలని ఉండడానికి ఉంటే నేను చెప్పేసేటోండి కూడా. బట్ నిజంగానే 4 నాకు ఎవరు, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ కొంతమందికి, బట్ స్టిల్ దే డిడ్ సూపర్ యాక్టింగ్ ఫేస్తో పరంగా. ఓకే. సో అసలు ఒకళ్ళు తక్కువగా చేశారని చెప్పడానికి ఛాన్స్ లేదు. కానీ ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలిరా అయ్యా అంటే, అండ్ నేను ఇవ్వాలిరా అయ్యా అంటే నేను ఫస్ట్ పొజిషన్ తెలుగు వచ్చు కాబట్టి విస్మయకి ఇస్తాను. ఎందుకంటే తను ప్యూర్ తెలుగు గర్ల్ అండ్ తెలుగు పీపుల్ ఎంకరేజ్ చేయాలనేది నాకు చాలా అది ఒకటి ఉంది. సో తనకి ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. అండ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇవ్వను, ఎందుకంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ముగ్గురికి లాంగ్వేజ్ రాదు, ముగ్గురు అద్భుతంగా చేశారు. విస్మయతో ఏమాత్రం తీసిపోవడానికి లేదు, బట్ ఈమెకు తెలుగు వచ్చి అదొక అడ్వాంటేజ్ ఈమెకి. అంతే సార్. ఈ 4లో ఒకవేళ బెస్ట్ ఫ్రెండ్గా మీరు అనుకుంటే ఈ 4లో ఎవరిని అనుకుంటారు? బెస్ట్ ఫ్రెండ్గా 4కి నా గురించి ఈక్వల్గా తెలుసు. ఎవరికి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ తెలియదు. నేను ఐఎమ్ వెరీ ఓపెన్ బుక్.
నా ఫోన్ ఇలా ఓపెన్ చేసి మీకు ఇస్తే తీసుకున్నా నాకు ప్రాబ్లం లేదనమాట. ఏముండవు సీక్రెట్లు అందులో. నాదంతా ఒకటే రోజు నేను కిక్ బాక్సింగ్, స్విమ్మింగ్, షటిల్ వెళ్ళి ఆడే టైప్ అనమాట. ఆ వాటికే నాకు టైం సరిపోతుంది. అక్కడ అందరితో ఆడేటప్పుడు నేను చాలా సరదాగా అక్కడ ఎంజాయ్ చేస్తాను నేను. అండ్ ఇంటికి వస్తే సినిమాలు చూసుకుంటాను, నిద్ర పట్టదు, సినిమాలే చూస్తాను. సో ఇదే నా లైఫ్, దీనికి మించి ఏం లేదు. సెట్లోకి వెళ్ళినప్పుడు ఐఎమ్ వెరీ ఫోకస్డ్ అనమాట. సో అంతే సార్, అందరు ఈక్వల్గానే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.